ఎండాకాలంలో కొబ్బరి చెట్టు పెంచడం గానీ, మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయింది వాటర్ లేక. సో, ఈ స్టెప్స్ ఫాలో చేస్తే మీకు ఎండాకాలంలో వాటర్ అయితే ఎక్కువైతే ఉండదనమాట. నా చేతిలో మీరు చూస్తున్నదైతే కోకోపీట్ అనమాట. కోకోపీట్ షేప్ చేయడానికి ముందు ఇలాగే ఉన్నాయి. మనం ఒక టన్ అయితే తీసుకున్నాం. ఒక టన్ అయితే రూ. 2000 అయితే మనకి పడిందనమాట. సో, కోకోపీట్ ముందు చూసారంటే చెట్టు నుంచి ఒక 3 అడుగులు డిస్టెన్స్ తవ్వి, ఒక హాఫ్ ఫీటు గుంత తవ్వి, సో, దాంట్లో రూట్స్ కనిపించినట్టు చూసి, దాంట్లో మనం ఫస్ట్ కోకోపీట్ ఎయడం వల్ల మెయిన్ థింగ్ కోకోపీట్ ఏం చేస్తదంటే వాటర్ అబ్జర్వ్ చేసుకొని, సో, మనకి ఒక 1 వీక్ దాకా కొబ్బరి చెట్టుకు మంచిగా వాటర్ కంటెంట్ ఎప్పుడు ఉండేలంటూ మనకి ఉంటదనమాట. సెకండ్ థింగ్ ఏంటి చూసారంటే కోకోపీట్‌లో మనకి పీహెచ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈల్డింగ్ రావడానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటదనమాట. థర్డ్ థింగ్ ఏంటి అని చూసారంటే కోకోపీట్ చూసారంటే సాయిల్‌లో కొత్త రూట్స్ ఫార్మ్ చేయడానికి మనకి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. సో, కోకోపీట్ అట్లనే ఎయండి. సో, ఈ విధానం ఏసే విధానం అయితే చూసారంటే 10 కేజీ దాకా ఏసి ఫాలో చేస్తే మీకు కొబ్బరి చెట్లు మీకు చాలా మనకి ఈల్డింగ్ రావడానికి కూడా జరిగిద్దనమాట. సో, ఈ స్టెప్స్‌ని ఫాలో చేసుకోండి.